సండే అని పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళాము. ఏదైనా బయట హోటల్‌లో తినేసి రావచ్చు అని చెప్పేసి రొయ్యల నాయుడు బిర్యానీ అని ఎప్పటినుంచో చూస్తున్నాము రాజమండ్రిలో ఒకసారి ఎళ్ళాలని చెప్పి. అందుకని చెప్పి ఈరోజైతే వచ్చేసామనమాట. మా వాళ్ళకైతే బిర్యానీ అంటే మంచిగా ఇష్టం. ఎంత ఈ రెస్టారెంట్ మాకు జైలు ఫీలింగ్ ఇస్తుందనమాట. ఏదో లోపలుంటే జైల్‌లో ఉన్నట్టు. మీరెప్పుడైనా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైనా మీరు చూసుంటే. మా అమ్మాయి ఆర్డర్ ఇస్తుంది. చూడండి ఏమిస్తుందో. చికెన్ ఫ్రైస్ ఇంకా ఉల్లిపాయ గాస్ ఉల్లిపాయ గాస్ అంట. మరి అదేంటి కొత్తగా పెట్టారో ఏమో రెస్టారెంట్లో, నాకైతే తెలియదు. అది కావాల్సింది మాత్రం చికెన్. ఇంకెంతసేపు నుండి చికెన్. మా బుడ్డోడికైతే సూప్ కావాలంట. మేము మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు సూప్ తాగాము కదా, ఆ వీడియో చూసాడు. రమ్మంటే రాలేదు. నేను రాను, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత సూప్ కావాలి, నాకు ఎలాంటి సూప్ కావాలని అడిగాడు. సిట్టింగ్ అయితే చాలా బాగుంది. మేము కూర్చున్నాం కదా, చాలా మెత్తగా ఉంది. అందుకని చెప్పేసి మా వాడైతే దొల్లుతున్నాడు. ఇప్పటి వరకు మా అమ్మాయి తుల్లింది, ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి. ఇదంతా కూడా గేట్ మోడల్లో ఉంది. ఐ మీన్ అంటే ఒక జైలు లాగా, ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2 అని సెల్లో నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే సెల్ నెంబర్ వచ్చేసి ఏ నెంబర్ అని. ఇప్పుడు మేము కూర్చున్న నెంబర్కి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. సెల్ నెంబర్లో ఏం ఆర్డర్స్ ఇచ్చాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే మేము చెప్పిన సూప్ వచ్చేసింది. ఇదేనండి మేము చెప్పిన సూప్, స్వీట్ కార్న్ చికెన్ సూప్. అంటే మేము నార్మల్గా వేరే సూప్ చెప్పిన అది కొంచెం హాట్గా ఉంటుందండి, బాగా మంటగా ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళైతే తాగారు కదా మరి పిల్లలు, అందుకని చెప్పేసి మేమైతే అంత మంట వద్దు, జస్ట్ కొంచెం మంట తక్కువ ఉన్నదండి అంటే స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలైతే తాగలుగుతారు అన్నారు. కానీ మా వాళ్ళైతే అసలు సూపే తాగలేదు, అసలు బాగాలేదని చెప్పారనమాట. కానీ మనకైతే బాగా నచ్చుతుంది. అంటే కొంచెం స్వీట్గా ఉంది, అందుకనే వాళ్ళకి నచ్చలేదు. కొంచెం ఏమైనా ఘాటుగా ఉండుంటే స్టార్టర్స్లో ఎక్కువ తినేది ఏంటంటే చికెన్ లాలీపాప్స్. ఎప్పుడు వెళ్ళా చికెన్ లాలీపాప్స్ తింటూ ఉంటాయి, ఎందుకంటే నాకు చాలా బాగా ఇష్టం. తర్వాత మొన్న వచ్చేసి రీసెంట్గా చిల్లీ చికెన్ ఒకటి చెప్పాను, అది కూడా బాగుంది. సో ఈసారి ఏమైనా కొత్తగా తిందామని చెప్పేసి నేనైతే చికెన్ వింగ్స్ చెప్పాను. ఈ చికెన్ వింగ్స్ మనం ఫోర్క్స్తో తింటే అసలు రాదు, పెద్ద స్టైల్ కొట్టుకుంటూ ఫస్ట్ ఏదో ఫోర్క్ తీసుకుని తిందామని ట్రై చేశాను, కానీ అసలు ఆ ఫోర్క్కి రావట్లేదు. ఇంక ఏం చేస్తాం, తర్వాత ఇలా చేత్తో పట్టుకుని తినేస్తున్నాను. వాళ్ళు వేసే సాసుల వల్ల ఏమో కానీ అసలు ఆ వింగ్స్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మన నాలుగు కూడా కావాల్సింది అదే కదా, మంచి రుచిగా. చికెన్ లాలీపాప్స్ ఎప్పుడు చెప్పినా మా పిల్లలు తినేవాళ్ళు కాదు, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉందని చెప్పేసి. కానీ ఇక్కడ చికెన్ వింగ్స్ చెప్పినప్పుడు అంత ఘాటుగా లేవు, పిల్లలిద్దరు బాగానే తిన్నారు. అందుకని చెప్పి అంటే స్పైసీ ఎక్కువగా లేదనమాట, మంట తక్కువగా ఉండడం వల్ల ఇంకిద్దరు బాగా తిన్నారు. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం మండీ చెప్పాం కదా, ఇది వచ్చేసి చికెన్ మొగలాయి మండీ. ఇలా మండీ వచ్చిన తర్వాత నాకు అర్థం అవ్వలేదు, చికెన్ మొగలాయి మండీ అంటే దానిలో చికెన్ పీసెస్ ఉండవు అని. చికెన్ పీసెస్ అంటే మనకి మెయిన్గా పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారు కదా, అలా అయితే ఉండవు. చికెన్ మొగలాయి బిర్యానీ అంటే ఏంటి అని అంటే దానిలోనే మనకి మెత్తన మెత్తన ముక్కలు కలిపేసి ఇస్తారు. ఫస్ట్ అది చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఏంటి చికెన్ ముక్కలు లేకుండా మనకి ఇలా తీసుకొచ్చి ఇచ్చేసారని. దానిలో ఆమ్లెట్ కూడా వేశారు. సూపర్, చాలా షార్ట్ తిమండి. మా బిందుకి మండి అందట్లేదని చూడండి ఎలా కూర్చొని తింటుందో. ఎప్పుడైనా ఫస్ట్ పెరుగుతోనే స్టార్ట్ చేసేది. బాగుందా పండు? మా వాడంతే పెరుగు, ఇంక పెరుగు తర్వాత ఇంకేం లేదు, ఇంకా పెరుగు ఒక్కటే కావాలి. బాగుందా బిందు?